మా ఫైనల్ గా వార్ 2 మూవీ కూడా చూసేసా మా మూవీ బాగుంది మా బయట రివ్యూస్ చెప్తున్నంత వర్స్ట్ గా అయితే ఏం లేదు. నాకు మూవీ నచ్చింది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ స్పై యూనివర్స్ మూవీస్ లో పోలిస్తే ఈ మూవీ స్టోరీ చాలా బెటర్ గా ఉంది. జనరల్ గా స్పై యూనివర్స్ స్టోరీస్ 2 పాయింట్స్ మీదనే నడుస్తాయి. ఒకటి ఇండియన్ ఏజెంట్ పాకిస్తాన్ ఏజెంట్ ని లవ్ చేయడం, ఇంకొకటి ఇండియన్ ఏజెంట్ ఇండియన్ కి ఆపోజిట్ గా ఫైట్ చేయడం. ఇందులో సేమ్ పాయింట్ ఉంటుంది, కానీ ఆ పాయింట్ డామినేట్ చేసే ఎమోషన్ కూడా ఉంటుంది ఈ మూవీలో. హీరోస్ ఇద్దరు ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ యాక్టింగ్ కొట్టేశారు. మూవీలో ఎన్టీఆర్ కి చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి. ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి రితిక్ రోషన్ గారు డామినేట్ చేశారు. వాళ్ళు ఈ మూవీలో ఫైట్స్ ఎలా డిజైన్ చేశారంటే ఫైట్ మొత్తం ఎన్టీఆర్ గారే డామినేట్ చేశారు. ఫైట్ లాస్ట్ లో మొత్తం రితిక్ రోషన్ గారు గెలుస్తారు. మన ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదని ఈ మూవీలో ఎన్టీఆర్ గారిని చాలా స్టైల్ గా చూపించారు మా. ఎట్ ద సేమ్ టైం హేటర్స్ ట్రోల్ చేసేలా ఇంట్రో సీన్ ఇచ్చారు. ఓవర్ ఇంట్రో స్టైల్ అసలు అది. సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం లాగ్ అనిపించింది. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ బాలేదు. సలామే సాంగ్ ని లాస్ట్ లో షూట్ చేయడం వల్ల అనుకుంటా. మూవీలో ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారి లుక్ చాలా చేంజ్ ఉంటుంది. బై ద వే వాళ్ళిద్దరూ డాన్స్ నెంబర్ చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మూవీ చాలా బాగుంది మామ. ఒక మంచి యాక్షన్ నెంబర్ చూడాలని మీ దగ్గర మనీ ఉంటే వెళ్ళిపోండి. నేను చెప్పిందో వాడేవాడో చెప్పిందో వినకండి. మాకు నోరుంది వాగుతాం ఆడియన్స్ డబ్బులు సేవ్ చేయడానికి రివ్యూస్ ఇస్తామని ఎరు పుష్పాల మాటలు అసలు నమ్మకండి. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు రివ్యూ ద మూవీస్ ఇంక్లూడింగ్ మీ. సో మనీ ఉంటే మూవీకి వెళ్ళిపోండి.